అందరూ నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్. పోతే మహాసేన రాజేష్ గారు అలాగే కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ గారి లాంటి వ్యక్తి మన రాష్ట్రంలో మన దేశంలో ఎక్కడ ఉండరు. ఆయన చాలా మంచి మనసు. ఆయన జనసేన పార్టీ పెట్టి చాలా మంది పేదలకి సహాయం చేస్తున్నారు. మన రాష్ట్రంలో మార్పు రావాలన్నా మన మన రాష్ట్ర రాజకీయాలు మలుపు తిప్పాలన్నా అది ఒక పవన్ కళ్యాణ్ గారి వల్లే సాధ్యమవుతుంది. మన రాష్ట్ర ప్రజలు బాగుపడాలన్నా అది పవన్ కళ్యాణ్ గారి వల్ల సాధ్యమవుతుంది. పవన్ కళ్యాణ్ గారి దేవుడు, జనసేన పార్టీ దేవాలయం, పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి మనసు అని రకరకాలుగా విపరీతంగా వాళ్ళు పొగుడుతూ వీడియోలు చేశారు గత కొన్ని సంవత్సరాలుగా. ఎవరు? మహాసేన రాజేష్ గారు అలాగే కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు. సరే, కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు అంటే ఆయన చెప్తున్నారు గత కొద్ది రోజుల నుంచి కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి వ్యతిరేకంగా వీడియోలు చేస్తూనే ఉన్నారు నాన్ స్టాప్ గా. ఆయన చెప్తున్నారు, నాకు పార్టీకి సంబంధం లేదు, నేను పార్టీలో లేను, నాకు సభ్యత్వం లేదు, నేను నోటలుగా వీడియోలు చేస్తున్నాను, నా 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 హక్కు అని చెప్పి ఆయన చెప్పుకుంటున్నారు. ఆయన వీడియోలు చేసుకుంటున్నారు. సరే, ఆయన నోటలుగా ఉన్నారు, ఆయన ఏ పార్టీకి సంబంధం లేదు, సరే చేసుకుంటే చేసుకొని అని వదిలేయచ్చు, ఆయన పక్కన పెట్టేయచ్చు. కానీ ఇక్కడ రాజేష్ మహాసేన అనే వ్యక్తి ఈరోజు చాలా దారుణమైన విమర్శలు చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి మీద. పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తానని చెప్పి ఆయన ఈరోజు శపథం చేయడం జరిగింది మహాసేన రాజేష్ గారు. అదే కాకుండా ఎక్కడైతే జనసేన పార్టీ పోటీ చేస్తుందో 21 స్థానాల్లో అన్ని దిక్కులు కూడా ఓడిస్తాము, అక్కడ మేము ఓటు వేయించము అని చెప్పి ఈ రోజున ఒక విషపూరితమైన ప్రచారం చేయడం జరిగింది రాజేష్ రాజేష్ గారు. నిజంగా ఆయన పొత్తులో ఉన్నాము, టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో ఉన్నాము. ఆయన టీడీపీకి సంబంధించిన ఒక వ్యక్తి, టీడీపీ ఒక అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ గారు. అధికార ప్రతినిధిగా ఉండి టీడీపీ పార్టీలో సభ్యత్వం ఉండి పొత్తుల కూటమిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది చాలా దౌర్భాగ్య పరిస్థితి. నిజంగా ఇదే వ్యాఖ్యలు జనసేన పార్టీ మేము చేసినప్పుడు మాకు 21 సీట్లు ఇస్తారా, 24 సీట్లు ఇస్తారా అని చెప్పి మేము కొన్ని సందర్భంలో మాట్లాడినప్పుడు వాళ్ళు నిజంగా మీరు పలానా పార్టీకి అమ్ముడుపోయారు, మీరు జన సైనికులు కాదు, కూటమిని మీరు గౌరవించరు, కూటమి అంటే మీకు మర్యాద లేదు అని చెప్పి నానా రకాలుగా మాట్లాడడం జరిగింది. ఏకంగా పవన్ కళ్యాణ్ గారైతే సాక్షాత్తు టీడీపీని ఏమైనా వ్యతిరేకిస్తే మీరు అందరూ వైసీపీ కోవట్లుగా నేను భావిస్తానని చెప్పి ఆయన ఏకంగా మాట్లాడడం జరిగింది. సరే, పవన్ కళ్యాణ్ గారి మర్యాద పూర్వకంగా మేము తగ్గాము, మేము కాముగా ఉన్నాము, సైలెంట్గా ఉన్నాము, మేము కూటమికి సపోర్ట్ చేస్తూ పోతున్నాము. ఆయన గౌరవం మీద ఆయనకున్న ఒక గౌరవం, ఒక నాయకుడికి ఇచ్చే గౌరవం అది. కానీ ఈ రోజున మహాసేన రాజేష్ గారు టీడీపీ పార్టీకి కనీసం గౌరవం ఇవ్వకుండా ఈ రోజున ఆయన చాలా దౌర్భాగ్య స్థితిలో ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన కొన్ని అంశాలు మాట్లాడటం జరిగిందండి. నిజంగా చెప్తున్నా, కొన్ని అంశాలు మాట్లాడుతున్నాను. నిజంగా వీడియో చూడండి, వీడియో లైక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేస్తే వీడియో 10 మందికి వెళుతుంది, 10 మంది నుంచి 100 మందికి వెళుతుంది, చాలా మందికి వెళుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి. ఆయన కొన్ని ఆసక్తికరమైన విషయాలు కొన్ని చెప్పారు. నిజంగా ఆయన పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పర్యటించినా నన్ను పిలవటం లేదు అని చెప్పి మహాసేన రాజేష్ గారు అడిగారు. సరే, ఎక్కడో మీటింగ్లు పెట్టారు, నన్ను పిలవడం లేదు. సరే, మా సొంత జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, నన్ను పిలవలేదు అని చెప్పి ఆయన నాకు ఆ గౌరవం ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ గారు నాకు ఆ గౌరవం ఇవ్వనప్పుడు నేను ఎలా పనిచేస్తాను ఆ పార్టీకి అని చెప్పి ఆయన చాలా బాధపడుతున్నారు. సరే, మహాసేన రాజేష్ గారు మిమ్మల్ని జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు పిలవలేదు, సరే అనుకోవచ్చు, సరే పోనీలని. సరే, మీ పార్టీ ఏం చేస్తుందండి? టీడీపీ, మీరు అధికార ప్రతినిధి కదా, మీ పార్టీ చెప్పాలి కదా, అరే పలానా జిల్లాలో పలానా ఊర్లో మహాసేన రాజేష్ ఉన్నారు, ఆయన పిలిపించండి, ఆయనకి గౌరవం ఇవ్వండి. ఒక సభలో పిలవలేదనుకో, రెండో సభలో ఖచ్చితంగా మీకు చెప్పాలి కదా, మీ నాయకులు చెప్పాలి కదా, మహాసేన రాజేష్ గారిని పిలవండి, ఆయనతో మాట్లాడించండి, కొన్ని మాటలు మాట్లాడించండి, ఆయన పక్కన పెట్టుకొని మీ జిల్లాలో ఆయన పర్యటిస్తారని చెప్పి మీ పార్టీ నుంచి రికమెండ్ చేసుంటే పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేసి ఉండేవాళ్ళు. ఒక కూటమిలో ఉన్నప్పుడు వాళ్ళకు ఒక మాట చెప్పినప్పుడు ఖచ్చితంగా దానికి అనుకూలంగానే కూటమి అనేది భావిస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు మీ పార్టీ టీడీపీ పార్టీ చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసి ఉంటారు, మిమ్మల్ని పిలిచి ఉంటారు.
మీ పార్టీ మిమ్మల్ని రికమెండ్ చేయలా, మీ నాయకులే నిన్ను రికమెండ్ చేయలా మిమ్మల్ని. అలాంటిది జనసేన పార్టీ సరే వాళ్ళు ఎన్ని కారణాలు ఉన్నాయో పిలవకపోవచ్చు. ఒకవేళ రికమెండ్ చేస్తుంటే పిలవకపోతే సరే ఓకే అనుకోవచ్చు. రికమెండ్ చేయకుండానే ఏం లేకుండానే పిలవమంటే ఎవరు పిలుస్తారు? అది ఒక ఆలోచించాలి మీరు. తర్వాత ఏమన్నారు, జనసేన పార్టీ వల్ల పవన్ కళ్యాణ్ గారి వల్ల టీడీపీ పార్టీ నష్టపోతుందా? నష్టపోయిందా? జనసేన వల్ల టీడీపీ ఓటు బ్యాంకింగ్ పోతుందా? దళితులు ఓటు బ్యాంకింగ్ పోతుందా? బీసీ ఓటు బ్యాంకింగ్ పోతుందా? ఓవరాల్గా జనసేన వల్ల టీడీపీకి నష్టం జరుగుతుంది అని చెప్పి ఆయన కామెంట్ చేశారు. నిజంగా ఏ స్థితిలో ఉండి ఆయన ఈ మాట అన్నారో నాకైతే నిజంగా అర్థం కాలేదు ఇంతవరకు. అసలుకి టీడీపీకి నష్టం జరిపించాలి, టీడీపీని అధాపాతాలకు తొక్కేయాలి, టీడీపీ అనేది ఇంకా ఉండకూడదు అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో ఆ పని చేసి ఉండేవాళ్ళు. ఆయన నిజంగా ఆయన చేసిన ఒక పని వల్ల 2014లో మీకు సపోర్ట్ చేసిన కారణానికి, మీకు మద్దతు ఇచ్చిన కారణానికి ఈ రోజు దాకా ప్యాకేజ్ కుక్క, అమ్ముడు పోయిన కుక్క, ప్యాకేజీ తీసుకున్న కుక్క, చంద్రబాబు దత్తపుత్రుడు అని చెప్పి నానా రకాలుగా అవమానపడ్డాడు పవన్ కళ్యాణ్ గారు. మీకు లాభం జరిగింది, మీ పార్టీకి నష్టం జరగాలి ఎక్కడ కూడా. ఆయన ఎప్పుడు కూడా దత్తపుత్రుడు రకరకాలుగా విమర్శించారు. తర్వాత ఆయన అరెస్ట్ అయినప్పుడు, అంతెందుకు మన ఈ మధ్య అరెస్ట్ అయ్యాడు కదా ఆయన మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు కదా. ఆ అరెస్ట్ అయిన తర్వాత మీ నాయకులందరూ, మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ, లేకుంటే ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ, లేకుంటే ఇంకొక నాయకులు కార్యదర్శులు కానీ, కార్యకర్తలు కానీ అందరూ కూడా దాంకున్నారండి. మహాసేన రాజేష్ గారు మీకు గుర్తుందో లేదో, ఎవరు కూడా బయటికి రాలేదు, అందరూ కూడా సప్పబడ్డారు. ఒక్క నాయకుడు కూడా బయటికి రాలేదు, ఆఖరికి మీరు కూడా బయటికి రాలేదు. అలాంటి టైంలో జనసేన పార్టీ వచ్చింది. జనసేన పార్టీ అండగా నిలబడింది, పవన్ కళ్యాణ్ గారు అండగా నిలబడటం జరిగింది. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి వ్యక్తి ఆ రోజున మీకు సపోర్ట్ చేయకుంటే ఈ రోజున మీ పార్టీ టీడీపీ పార్టీ ఈ పరిస్థితిలో ఉండేది కాదు, ఇంత జోష్ ఉండేది కాదు. నిజంగా మిమ్మల్ని మోసం చేయాలన్నా, మీకు నష్టం కల్పించాలన్నా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున మీతో పొత్తు ప్రకటించేవాడు కాదు, మీకు పొత్తు ప్రకటించేవాడు కాదు. ముఖ్యంగా ఎందుకంటే ఆయన స్వార్థపరుడైతే మీకు నష్టం కలిగించాలని అనుకుంటే ఆ రోజున ఆయన వేరేలాగా ట్రీట్ చేసి ఉండేవాడు. అదిగో ఆయన ముఖ్యమంత్రి పలానా 24 కేసులు ఉన్నాయి, ఆయన దొంగ, ఇదిగో ఇంకొక మాజీ ముఖ్యమంత్రి జైలుకి వెళ్ళాడు, వీళ్ళందరూ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు అని చెప్పి ఆయన ఒక కొత్త రకమైన స్ట్రాటజీతో ఆయన మిమ్మల్ని అందరినీ ఇరికిచ్చేసే ప్రజల ముందు మిమ్మల్ని తప్పుడుగా మిమ్మల్ని విమర్శించి మీకు నష్టం కలిగించాలంటే మిమ్మల్ని ఏదో ఒక రకంగా ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక రకంగా ఆయన ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేవాడు. కానీ ఆయన అలాంటి పని కూడా చేయలేదు. ఆయన కష్టపడుతున్నారు, ఆ పార్టీ కష్టంలో ఉంది, ఆ పార్టీకి నష్టం జరుగుతుంది, ఇలాంటి టైంలో మనం నిలబడాలి, అప్పుడే ఆ పార్టీకి మంచి జరుగుతుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున గొప్ప నిర్ణయం. నిజంగా చెప్పాలంటే నిజంగా నేను టీడీపీని తక్కువ చేసి మాట్లాడటం లేదు. టీడీపీ అనేది 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు కలిగిన చరిత్ర, టీడీపీ చాలా పెద్ద చరిత్ర. ఆ పార్టీని తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. కానీ ఆ పార్టీ నిజంగా ఆ పార్టీ ఈ రోజున ఇంత ఉత్సాహంతో ఆ క్యాడర్ పనిచేస్తుంది, కార్యకర్తలు పనిచేస్తున్నారంటే దానికి కేవలం పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజున కూటమి గెలవబోతుంది, అన్ని సర్వేలు కూడా చెప్పడం జరిగింది. దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. ఇంకోటి అన్నారు, నేను పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తాను, 21 స్థానాల్లో నేను పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీని ఓడిస్తాను, ఓట్లు వేయొద్దని చెప్పి మహాసేన రాజేష్ గారు మాట్లాడటం జరిగింది. అంటే ఇప్పుడు మీరు అడ్డంగా మాట్లాడారు కాబట్టి మేము కూడా అడ్డంగా మాట్లాడితే ఎలా ఉంటుంది? మీరు జనసేనకి ఓట్లు వేయించు, మేము ఓట్లు వేయమని చెప్పి మీరు మాట్లాడారు. జనసేనకి మేము కూడా అంటాము, టీడీపీకి ఓట్లు వేయొద్దండి, టీడీపీని నమ్మొద్దండి, టీడీపీని నమ్మితే మోసపోతారు, ఓట్లు వేయబాకండి. టీడీపీ ఎక్కడైతే నిలబడుతుందో, ఎక్కడెక్కడ పోతే పోటీ చేస్తుందో అక్కడ ఎవరు కూడా టీడీపీకి ఓటు వేయబాకండి, వైసీపీకి ఓటు వేయండి, దాని ద్వారా టీడీపీ ఓడిపోతుంది అని చెప్పి మేము కూడా మాట్లాడితే
అసలుకి అది ఎంత దరిద్రంగా ఉంటుంది. అది మీకు సభమా? మీకు నచ్చుతుంది అలా మేము మాట్లాడితే? టీడీపీని ఓడించడానికి మేము కూడా పనిచేస్తాం, టీడీపీకి ఓటేయండి, ఓటేయబకండి అని మేము కూడా వీడియోలు చేస్తూ మేము కూడా ప్రచారం చేస్తూ అది మీకు సంతోషమా? మీరు అధికార ప్రతినిధిగా ఉండి ఆ పార్టీలో ఉండి మా పార్టీకి నష్టం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారి వల్ల, పవన్ కళ్యాణ్ గారి మాటల వల్ల అని చెప్పి మీరు మాట్లాడుతున్నారే. నిజంగా ఈ రోజు దాకా, ఈ క్షణం వరకు ఈ రోజు దాకా టీడీపీ వల్ల జనసేనకు నష్టం, కానీ జనసేన వల్ల టీడీపీకి ఏ రోజు నష్టం కలగల, ఏ రోజు ఇంతవరకు కలగల. ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ గారు మోసపోయాడు. ప్రతిసారి కూడా జనసేన టీడీపీ బాగుపడుతూనే ఉంది, జనసేన మోసపోతూనే ఉంది. టీడీపీకే లాభం జరుగుతుంది, జనసేనకే నష్టం జరుగుతుంది. మహాసేన రాజేష్ గారు ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మీకు మీరు ఆశించిన స్థాయిలో, మీరు ఊహించిన స్థాయిలో మీకు ఏమంటారు, మీకు అది రాలేదని చెప్పి, ఆ గౌరవం రాలేదని చెప్పి మీరు ఈ రోజున ఎంత బాధపడిపోయేసి ఈ రోజున మీరు ఇన్ని వీడియోలు వ్యతిరేకంగా ఇలాంటి ఒక కూటంలో ఉండి, పొత్తులో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటే నిజంగా మీరే చేపించారా లేకుంటే మీ పార్టీ చేపించిందా ఇలాగా అని చెప్పి అర్థం గల రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచిస్తారు. అసలు నిజంగా మీరు అసలు ఏమనుకొని మాట్లాడుతున్నారో మీరు నాకైతే అర్థం కాలేదు. ఎవరు కూడా ఆ కళ్యాణ్ దిలీప్ సుంకర గారు కానీ అసలుకి మన్నర్ దాకా ఎలా పొగిడిన వాళ్ళు వ్యక్తులు ఇప్పుడు అసలు ఏమైంది మీకు? అసలు నాకు అర్థం కాల. మీ స్వార్థం రాజకీయాల కోసం ఇంతకాలం పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని పొగుడుతూ వచ్చారు. మీ ఎదుగుదల కోసం జనసేన పార్టీని ఉపయోగించుకున్నారు. జనసేన పార్టీ అనేది లేకపోతే అసలు మీరు ఎవరో కూడా ఎవరు గుర్తించరు, మీకు ఎదుగుదలే ఉండదు. మీరు ఈ రోజున ఇంతమంది జనాలు మిమ్మల్ని ఆదరిస్తున్నారన్నా, ఇంతమంది జనాలు గుర్తుపడుతున్నారన్నా దానికి కారణం జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా మీ ఇద్దరు. ఆ విషయం మర్చిపోయి ఈ రోజున జనసేన ఓడిస్తాను, పవన్ కళ్యాణ్ గారు ఓడిస్తాను అని చెప్పి మీరు మాట్లాడుతున్నారంటే మిమ్మల్ని ఏ ఘాటికి కట్టేయాలో నాకైతే అర్థం కాల. మహాసేన రాజేష్ గారి మీద నిజంగా చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు, కూటంలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడేందుకు నిజంగా మహాసేన మీద రాజేష్ గారి మీద ఆ పార్టీ యాక్షన్ తీసుకోవాలి. అలా యాక్షన్ తీసుకోలేకపోతే అది ఆ పార్టీ నాయకులు మాట్లాడించినట్టే అర్థాలుగా జనాల్లోకి వెళుతుంది, ప్రజలు అలాగే అనుకుంటారు. మరి ఏం చేస్తారో, ఇలాంటి మాట్లాడడం చాలా దారుణం అండి. జై హింద్.